టైంలో మీరు అంత ధైర్యంగా ఎలా ఉన్నారు? ఆయన వస్తాడు, ఆయన రాకపోతే నేనైనా వెళ్ళిపోతాను. చెప్పండి, ఆయనైనా వస్తాడంటే నా చావైనా ముందు రావచ్చు, లేదా ఆయనైనా రావచ్చు. ఇప్పుడు చెప్పండి, ఏ శ్రమల్లో ఏ విశ్వాస అయినా ధైర్యంగా ఉండలేకపోతున్నారంటే కారణం ఏంటో చెప్పండి. రాకండి బలంగా నమ్మితే అడుగుతున్నాను. చిన్న చిన్న సంసారం గొడవలకి సూసైడ్ చేసుకోరు. ఎందుకో చెప్పనా? మీ శ్రమను దేంతో కొలుస్తారు? రాకడా. అనండి, ఈ మాట కాకపోతే ఇంకొక మాట అనండి. ఇంకా ఎన్ని నిందలేస్తారు అయ్యండి. ఒక రోజు ప్రభు వస్తాడు, ఆ రోజు ప్రభు సింహాసనం మీద కూర్చుంటాడు. నా మీద వేసిన నిందలందరికీ ఆ దేవుడే ప్రభువే సమాధానం చెప్తాడు. నేను ఇప్పుడు నీతిమంతుడిగా నేను ఉండకపోవచ్చు, నేను ఇప్పుడు నీతిమంతురాలుగా ఉండకపోవచ్చు, నన్ను పెడుతున్న శ్రమకి ఇప్పుడు నాకు జవాబు దొరకపోవచ్చు, కానీ వన్ డే నా ప్రభు వస్తాడు, ఆ రోజు జడ్జిమెంట్ ఇస్తాడని. మన గొడవలన్నీ దేనికి లింక్ పెడతామంట? అది విశ్వాసి మాటలు అలా ఉండాలి.